సినిమా అంటే అభిమానులకు పండగే. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాకి ఎదురు చూస్తుంటారు. అయితే కాటమరాయుడు విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఆఖరి నిమిషంలో పవన్ ఇస్తున్న టార్గెట్లతో కాటమరాయుడు యూనిట్ అనేక పొరపాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 24న విడుదల చేయాలి అని ఫిక్స్డ్ టార్గెట్ ఇవ్వడంతో కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయం కాటమరాయుడు యూనిట్ చేత పరుగులు తీయిస్తుంది అని సమాచారం. ఈ మూవీకి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ 5 పాటలకు ట్యూన్స్ చేస్తే 4 పాటలు మాత్రమే చాలు అని పవన్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. అయితే ఆ 4 పాటల చిత్రీకరణ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ 10 రోజుల సమయాన్ని 3 పాటల చిత్రీకరణకు కేటాయించినట్లు తెలుస్తోంది. అది కూడా అవుట్డోర్ లో చిత్రీకరించే ఈ 3 పాటలకు 10 రోజుల సమయం ఎలా సరిపోతుంది అని ఈ సినిమా దర్శకుడు డాలీ తల పట్టుకుంటున్నట్లు టాక్. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ పాటల కోసం ఇలా హడావిడిగా యూరప్ వెళ్లి 3 పాటలు కేవలం 10 రోజులలో చుట్టేసి వచ్చిన చేదు అనుభవాన్ని పవన్ కు గుర్తు చేస్తున్న ఎట్టి పరిస్థితులలోనూ తన రిలీజ్ డేట్ టార్గెట్ మారదు అని పవన్ స్పష్టంగా కాటమరాయుడు యూనిట్ కి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఏం జరగనుందో.